అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ముచ్చట. ఇవాళ మనం రివ్యూ చేయబోయేది ది బరోస్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్. స్ట్రేంజర్ థింగ్స్ మేకర్స్ అయిన డఫర్ బ్రదర్స్ ఈ వెబ్ సిరీస్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. ఈ వెబ్ సిరీస్ టోటల్ 8 ఎపిసోడ్స్లో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. టోటల్ వెబ్ సిరీస్ డ్యూరేషన్ ఈస్ అప్రాక్సిమేట్లీ 6 అవర్స్. తెలుగులో ఉంది అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. నాకు ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించింది అంటే జస్ట్ ఓకే. ఫ్రీ టైం ఉంది అనుకుంటే ట్రై చేయొచ్చు, అంతేకాని పని కట్టుకొని మరీ చూసేంత సిరీస్ అయితే కాదు. ఈ సిరీస్ ప్లాట్లో హుక్ చేసి ఎంగేజ్ చేసే స్టఫ్ ఉన్నా కూడా మేకర్ సైఫై ఎలిమెంట్స్ మీద కంటే ఎక్కువ డ్రామా అండ్ ఎమోషన్స్ మీద ఫోకస్ చేయడం ఈ సిరీస్కి మేజర్ మైనస్. ఈ సిరీస్ కంప్లీట్ చేయాలి అంటే ఓపిక చాలా అవసరం. ఎందుకంటే స్టార్టింగ్ ఎపిసోడ్స్ మొత్తం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, క్యారెక్టర్స్ మధ్యలో బాండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. ఆ పోర్షన్స్ అంత ఎంగేజింగ్గా ఉండవు, ల్యాక్ చేస్తున్న ఫీల్ వస్తుంది. 4th ఎపిసోడ్లో కానీ ఈ సిరీస్ మీద ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవ్వదు. 4th ఎపిసోడ్ నుండి సిరీస్ లాస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. కొన్ని సీన్స్ కొంచెం సిల్లీగా కూడా అనిపిస్తాయి. క్లైమాక్స్ అంత యాక్సెప్టబుల్గా అనిపించదు. ఎండింగ్ ఇంకొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండేది. మేకర్స్ ట్రైలర్లో ఏం రివీల్ చేయలేదు, సో నేనేం చెప్పినా స్పాయిలర్ అవుతుంది కాబట్టి స్పాయిలర్స్ లేకుండా బేసిక్ స్టోరీ లైన్లోకి వెళ్తే, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళ లైఫ్ని హ్యాపీగా గడపడానికి ఎడారిలో క్రియేట్ చేసుకున్నదే ఈ బరోస్ అనే ప్రదేశం. కొత్తగా అక్కడికి ఎంటర్ అయిన శామ్ తన ఫ్రెండ్ అండ్ నెహబర్ అయిన జాక్ని ఏదో క్రియేచర్ చంపేయడం చూస్తాడు. బట్ రిపోర్ట్లో మాత్రం హార్ట్ అటాక్ అని వస్తుంది. శామ్ తన మిగతా 4 ఫ్రెండ్స్తో కలిసి ఆ క్రియేచర్ ఎక్కడి నుండి వచ్చింది, వాటి వెనకున్న సీక్రెట్స్ ఏంటి అని కనుక్కోవడానికి బయలుదేరుతాడు. వాళ్ళ జర్నీలో ఏం జరిగింది, ఆ క్రియేచర్స్ వెనక ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, దానివల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే తీసుకున్న ప్లాట్ చాలా బాగుంది. మేకర్స్ కొంచెం కేర్ తీసుకుని ఉంటే స్ట్రేంజర్ థింగ్స్ లాగానే ఇది ఇంకో సూపర్ వెబ్ సిరీస్ అయి ఉండేది. యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్లో బాగానే పర్ఫామ్ చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. వెబ్ సిరీస్ స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ ల్యాగ్ అనిపించినా 5th ఎపిసోడ్ నుండి అలా ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. విజువల్స్ బాగున్నాయి అండ్ బీజిఎం కూడా బాగుంది. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే ఈ ప్లాట్లో ఉన్న పొటెన్షియల్ని మేకర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. సైఫై ఎలిమెంట్స్ మీద కాకుండా డ్రామా అండ్ ఎమోషన్స్ మీద ఫోకస్ చేయడం సిరీస్కి మేజర్ నెగటివ్. ఫస్ట్ 4 ఎపిసోడ్స్లో స్టోరీ ఎటు కలదు, బోరింగ్ డ్రామా వల్ల అసలు ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవ్వదు. ప్రీ క్లైమాక్స్ సీన్స్ కొంచెం సిల్లీగా అనిపిస్తాయి. సిరీస్ని ఎండ్ చేసిన విధానం కూడా అంత కన్వీనియంట్గా అనిపించదు. ఫైనల్గా చెప్పాలి అంటే ది బరోస్ అనే ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఖాళీ టైం ఉండి ఓపిక ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ వెబ్ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు ఈ వెబ్ సిరీస్ చూసింటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.